This is Tulsi Tezomai. Today I want to share about respiratory system, mainly content, overview, function, anatomy, conditions and disorders, and also care. I would like to explain. First, content. Your respiratory system is made up of your lungs, airway, trachea, bronchi and bronchioles. Respiratory system అనేది మనకి ఎలా మేడప్ అయి ఉంటుందంటే లంగ్స్ ద్వారా, ఎయిర్వే ద్వారా, బ్రాంచియే, ట్రాకియా అండ్ బ్రాంచియల్స్, డయాఫ్రాగమ్, వాయిస్ బాక్స్, థ్రోట్, నోస్ అండ్ మౌత్ ఇవన్నీ కలిపితేనే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటాం. ఈ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ మాకు మెయిన్ ఫంక్షన్ వచ్చేసి బ్రీత్ ఇన్ O2 అండ్ బ్రీత్ అవుట్ CO2. O2ని ఇన్హేల్ చేసుకొని CO2ని ఎక్సెల్ చేయడమే రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్. It also helps protect you from harmful particles and germs, allow you to smell and speak. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్సో ఏం చేస్తుంది అంటే హార్మ్ఫుల్ పార్టికల్స్ని, జర్మ్స్ని మన బాడీలోకి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మనం స్మెల్ చేయడానికి, స్పీక్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఓవర్వ్యూలోకి వచ్చేసి మన రెస్పిరేటరీ సిస్టమ్ మాత్రమే మనకి ఎలో చేస్తుంది, అందులో ఆర్గాన్స్ మాత్రమే దేనికంటే బ్రీత్ చేయడానికి. అండ్ ఇవి ఎలా ఇంక్లూడ్ అయి ఉంటాయంటే లంగ్స్, నోస్, మౌత్ అండ్ ద ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కాల్ ఎయిర్వేస్ దట్ కనెక్ట్ దమ్. లంగ్స్, నోస్, మౌత్ ఇవన్నీ టుగెదర్గా కనెక్ట్ అయ్యి మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మజిల్స్, బ్లడ్ వెజల్స్ ఆల్సో సపోర్ట్ చేస్తాయి మన ఆర్గాన్స్కి. రిబ్స్ కూడా రెస్పిరేటరీ సిస్టమ్కి హెల్ప్ చేస్తేనే మనం బ్రీత్ చేయగలుగుతాం. ఈ పార్ట్స్ అన్నీ టుగెదర్గా వర్క్ అయ్యి మనం బ్రీత్ చేసేటప్పుడు O2ని ఇన్హేల్ చేసుకొని CO2ని ఎక్సెల్ చేయడానికి ఇవన్నీ రెస్పిరేటరీ సిస్టంలో భాగమై మనకి హెల్ప్ చేస్తాయి. ఇట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ఓవర్వ్యూ. నెక్స్ట్ ఫంక్షన్. రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఆక్సిజన్ని తీసుకోవడం, ఫిల్ చేయడం ఫర్ బాడీ సెల్స్ అండ్ గెట్ రైడ్ ఆఫ్ CO2. అలాగే CO2ని బయటికి పంపించేయడం. ఇట్స్ లైక్ ఏ వేస్ట్ ప్రొడక్ట్. You do this by breathing in and out and through gas sections between the small air sacs of your lungs, alveoli and the blood vessels running nearby. ఇదంతా అలా జరుగుతుందంటే లంగ్స్లో ఉన్న ఎయిర్ సాక్స్ నథింగ్ బట్ ఆల్వోలైలో ఎక్స్చేంజ్ జరుగుతుంది ఈ గ్యాసెస్ అనేవి. అండ్ ద బ్లడ్ వెజల్స్ రన్నింగ్ నియర్ బై. ఆ గ్యాసెస్ ఏవైతే ఎక్స్చేంజ్ అవుతున్నాయో వాటిని బ్లడ్ వెజల్స్ ఎంటర్ ద బాడీకి మనకి ఆక్సిజన్ సప్లై ఇస్తుంది. సో మనం అలైవ్గా ఉంటున్నాం. యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆల్సో వార్మ్స్ అండ్ యాడ్స్ మాయిశ్చర్ టు ద ఎయిర్ యూ బ్రీత్ ఇన్. రెస్పిరేటరీ సిస్టమ్ మనం బ్రీత్ చేసేటప్పుడు వార్మ్నెస్ని ఇస్తుంది, మాయిశ్చర్ని ఇస్తుంది ఆ ఎయిర్ ద్వారా. ప్రొటెక్ట్ యువర్ బాడీ ఫ్రమ్ పార్టికల్స్ యూ బ్రీత్ ఇన్. హార్మ్ఫుల్ జర్మ్స్ ఏమైనా మనం బ్రీత్ చేస్తుంటే వాటిని కూడా ఎయిర్ పార్టికల్స్ ద్వారా స్టాప్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. ఎలో యూ టు టాక్ బికాస్ ఆఫ్ వోకల్ కార్డ్స్ మనం మాట్లాడుతున్నాం, దానికి కూడా రెస్పిరేటరీ సిస్టమే హెల్ప్ చేస్తుంది. హెల్ప్ యూ స్మైల్. ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా మనకి స్మెల్ చేసే హెల్ప్ కూడా చేస్తూ ఉంది. లెవెల్ ఆఫ్ ఎసిడిటీ ఇన్ యువర్ బాడీ. మన బాడీలో ఎసిడిటీ ఫామ్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నౌడేస్ పీపుల్. దానికి కూడా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంది ఎసిడిటీ రాకుండా. నెక్స్ట్ వన్ anatomy. మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ యువర్ లంగ్స్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టంలో మెయిన్ ఆర్గాన్స్ అన్నమాట. ఇవి మెనీ డిఫరెంట్ పార్ట్స్తో అటాచ్ అయ్యి టుగెదర్గా వర్క్ చేస్తూ మనకి బ్రీత్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. ఏమేం పార్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే నాజల్ క్యావిటీ అండ్ నోస్, ఓరల్ క్యావిటీ అండ్ మౌత్, సైనసెస్, pancreas nothing but throat, larynx nothing but voice box, trachea nothing but windpipe, bronchi nothing but large airway, lungs and diaphragm. ఇవన్నీ పార్ట్స్ వర్క్ చేస్తూ టుగెదర్గా మనకి బ్రీత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎనాటమీలో 2 ట్రాక్స్ ఉంటాయి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, నెక్స్ట్ వన్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో చూసుకుంటే
brings air into your body and helps move it towards your lungs. ఎయిర్ని తీసుకొని బాడీ నుంచి లంగ్స్కి పంపిస్తుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో జరుగుతుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లోనే మనం బ్రీత్ చేసేటప్పుడు మాయిశ్చర్ని కూడా ఎయిర్కి యాడ్ చేస్తుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నోస్ అండ్ మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అనేది. ఆ ఎయిర్ని అక్కడి నుంచి బాడీలోకి పుల్ చేస్తుంది. నెక్స్ట్ అదర్ పార్ట్స్ వచ్చేసి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే నాజల్ క్యావిటీ, సైనసెస్ అండ్ లారెంక్స్. నెక్స్ట్ వన్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్. ఇందులో ఏం కన్సిస్ట్ అయి ఉంటాయంటే ట్రాకియా, బ్రాంచియా అండ్ లంగ్స్. Tracheobronchial tree, a series of increasingly smaller tubes that support air from your aorta to small air sacs in your lungs. ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ వర్క్. హౌ రెస్పిరేటరీ సిస్టమ్ వర్క్ అయ్యిద్ది అని చెప్తున్నాను. యువర్ సెల్స్ నీడ్ ఆక్సిజన్ టు క్రియేట్ ఎనర్జీ. మనకి ఎనర్జీ క్రియేట్ చేయాలంటే సెల్స్కి ఫస్ట్ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అనేది ఎలా మనం బిల్డప్ చేసుకుంటున్నామంటే ఫస్ట్ ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే ఎనర్జీ క్రియేట్ చేయాలంటే CO2ని మనం ఫస్ట్ రిలీజ్ చేసేయాలి. ఆ వేస్ట్ మన దగ్గర లేకపోతే మనకు ఆటోమేటిక్గా O2 అనేది ఉండిద్ది. యాజ్ ఏ వేస్ట్ ప్రోడక్ట్ కింద CO2ని మనం రిలీజ్ చేసేస్తున్నాం. అది ఎలాగా మన బాడీలో బిల్డప్ అయి ఉంటే హార్మ్ఫుల్ మన బాడీకి. సో మనం రిమూవ్ చేసేస్తున్నాం. ద మెయిన్ జాబ్ ఆఫ్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేసి O2ని బ్రింగ్ చేసి లంగ్స్కి ఇవ్వడం అండ్ అలాగే CO2ని రిమూవ్ చేసేయడం. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది క్లోజ్గా సర్క్యులేటరీ సిస్టమ్తో వర్క్ చేస్తుంది విత్ యూజ్ ఆఫ్ హార్ట్, బ్లడ్ వెజల్స్ అండ్ బ్లడ్. ఈ మూడింటిని యూజ్ చేసుకొని రెస్పిరేటరీ సిస్టమ్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్తో వర్క్ చేస్తుంది. థింక్ ఆఫ్ ద O2 ఇన్ ద ఎయిర్ యాజ్ ప్యాసింజర్స్. నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను, స్టోరీ వినండి. థింక్ ఆఫ్ ద O2 ఎయిర్లో ఉన్న O2 అనేది ప్యాసింజర్స్ అనుకోండి. ఆన్ మిలియన్స్ ఆఫ్ ప్లేన్స్ ఫ్లయింగ్ ఇన్ టు యువర్ లంగ్స్. చాలామంది ప్యాసింజర్స్ ప్లేన్లోకి వెళ్తారు. లైక్ O2 అనేది లంగ్స్లోకి వెళ్తుంది. ఎవ్రీ టైమ్ యూ బ్రీత్ ఇన్, మనం ఎప్పుడు బ్రీత్ చేసినా మన లంగ్స్లోకి ఎయిర్ అనేది వెళ్తుంది. ఆ వెళ్ళిన ఎయిర్ అంతా మనకి O2 అయిపోతుంది కదా. సో యువర్ డయాఫ్రాగమ్ పుల్ డౌన్. మన డయాఫ్రాగమ్ కిందకి వస్తే చెస్ట్లో మోర్ స్పేస్ వస్తుంది. సో మచ్ ఆఫ్ ఎయిర్ని మనం బిల్డప్ హోల్డ్ చేస్తాం. దెన్ ఎయిర్ ట్రావెల్స్ త్రూ యువర్ మౌత్ ఆర్ నోస్. మౌత్లో కానీ నోస్లో కానీ ట్రాకియా, బ్రాంచియల్స్లోకి ఎయిర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లైక్ ఎయిర్పోర్ట్ రన్వేలోకి ప్యాసింజర్స్ ఎలా వెళ్తారో అలాగే ఎయిర్ అంతా మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్కి రీచ్ అవుతుంది. దెన్ ది ప్యాసింజర్స్ అరైవ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ గేట్స్ యువర్ ఆల్వోలై. ప్యాసింజర్స్ అందరూ ఎయిర్పోర్ట్ గేట్ వరకు వెళ్తారు. అంటే ఆక్సిజన్ అంతా ఆల్వోలై దగ్గరికి వెళ్తుంది. అక్కడ O2 అనేది మూవ్ త్రూ మెంబ్రేన్స్ సరౌండింగ్ యువర్ లంగ్స్లోకి O2 అనేది స్ప్రెడ్ అయిపోద్ది. ఇంటూ యువర్ స్మాల్ బ్లడ్ వెజల్స్ నథింగ్ బట్ క్యాపిలరీస్లోకి మూవ్ అయిపోద్ది. యూ కెన్ ఇమాజిన్ ఇట్ లైక్ ద O2 passengers getting picked up by a taxi at the airport. ఇప్పుడు ప్యాసింజర్స్ని ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ పిక్ చేసుకున్నట్టు O2ని లంగ్స్ ఆల్వోలో పిక్ చేసుకుంటుంది. ఫైనలీ ది ట్యాక్సీ ట్రావెల్స్ అవుట్ ఆఫ్ యువర్ టిష్యూస్ డ్రాపింగ్ ఆఫ్ O2 టు గివ్ యువర్ సెల్స్ ఎనర్జీ. O2 అనేది డ్రాప్ చేసే సెల్స్ ఎనర్జీని బిల్డప్ చేసుకుంటాయి. ఇట్ ఈస్ ద రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క వర్క్. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ రైడ్ ఆఫ్ CO2ని ఎలాగా బయటికి పంపించేస్తుంది అంటే సెల్స్ అనేవి ఎప్పుడైతే ఎనర్జీని యూజ్ చేస్తాయో దే ప్రొడ్యూస్ CO2. ఆటోమేటిక్గా వాటి దగ్గర ఉన్న O2ని రిలీజ్ చేసి స్పేస్ క్రియేట్ చేసుకుంటేనే అవి O2ని తీసుకోగలవు. సో ఆటోమేటిక్గా CO2 అనేది బయటకు వచ్చేస్తుంది. వెన్ ద O2 గెట్స్ అవుట్ ఆఫ్ ద టాక్సీ ఇన్ యువర్ టిష్యూస్ నుంచి O2 అనేది ఎప్పుడైతే గెట్ అవుట్ అయిపోతుందో CO2 మాలిక్యూల్స్ ఓపెన్ వెళ్ళిపోతాయి. ఫ్రమ్ దేర్
They travel through your bloodstream and to the airport gates in your lungs. Respiratory system ride off CO2. మనం ఎలా అయితే ఓటుని తెచ్చుకుంటున్నామో అలాగే CO2ని కూడా ఎలా పంపించేస్తాం. When cells use energy, they produce CO2. సెల్స్ ఆటోమేటిక్గా O2ని బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా CO2 అనేది బయటకు వచ్చేస్తుంది. దెర్ ఈజ్ నో స్పేస్ ఇన్ టాక్సీ అనమాట. ఫ్రమ్ దే ఇక్కడ చూసుకుంటే ద ట్రావెల్ త్రూ యువర్ బ్లడ్ స్ట్రీమ్ అండ్ టు ద ఎయిర్పోర్ట్ గేట్స్ ఇన్ యువర్ లంగ్స్. అవి బ్లడ్ స్ట్రీమ్ వరకు ట్రావెల్ చేస్తే లంగ్స్ నుంచి రివర్స్ ఫ్లై అవుట్ ఆఫ్ యువర్ లంగ్స్ వెన్ యువర్ డయాఫ్రాగమ్ మూవ్ బ్యాక్ అప్వర్డ్స్. ఎలా అయితే మనం ఓటు డయాఫ్రాగమ్ డౌన్ చేసి ఆక్సిజన్ని హోల్డ్ చేస్తున్నామో అలాగే డయాఫ్రాగమ్ని అప్వర్డ్స్ చేసి ఏవైతే వేస్ట్ ప్రోడక్ట్ CO2 ఉందో మనం రిలీజ్ చేసేస్తాం. స్మాలర్ అండ్ చెస్ట్ క్యావిటీ స్మాలర్ అండ్ కాజింగ్ యూ టు పుష్ ద ఎయిర్ అవుట్ ద వే ఇట్ కేమ్. ఎలా అయితే వస్తుందో అలాగే మనం రివర్స్లో CO2ని బయటకు పంపించేస్తాం. And disorders of respiratory system. Many conditions can affect the organs and tissues that make up your respiratory system. చాలా కండిషన్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఇది చాలా సెన్సిటివ్ అనమాట రెస్పిరేటరీ సిస్టమ్ అనేది. లైక్ చిన్న పార్టికల్స్ జర్మ్స్ బ్రీత్ ఇన్ ఫ్రమ్, మనం ఏమైతే బ్రీత్ చేస్తామో ఎయిర్, అందులోని జర్మ్స్ నథింగ్ బట్ వైరసెస్, బ్యాక్టీరియా అండ్ ఫంగై ఇన్ఫెక్షన్ని స్లోగా కాజ్ చేస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ అలర్జిక్ రిటన్స్, క్రోనిక్ ఎయిర్వే కండిషన్స్ లైక్ ఆస్తమా, COPD అండ్ సిస్టిక్ ఫిబ్రోసిస్, ఫ్లూ రావచ్చు, కామన్ కోల్డ్ రావచ్చు, ఇన్ఫ్లమేషన్స్ లైక్ బ్రోంచైటిస్, న్యూమోనియా, సైనైటిస్, ILD, బ్లాకేజెస్, యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్, నథింగ్ బట్ రెస్పిరేటరీ alkalosis, respiratory acidosis, hypoxia, hypercapnia, hypoxemia. చాలా కండిషన్స్ అనేవి రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా మనం ఫేస్ చేస్తాం. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేసి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, నథింగ్ బట్ డిస్నియా, రైనింగ్ ఆఫ్ స్టిఫీ నోస్ అనమాట, బ్లూ స్కిన్ ఆర్ లిప్స్ ఆర్ నైల్స్ సైనోసిస్. So many or signs and symptoms are there actually. Here some of most: shortness of breath, blue skin or lips or nails, sinuses, runny or stiffy nose. Common treatment of respiratory system వచ్చేసి corticosteroids or bronchodilators, pulmonary rehabilitation, antihistamines, antivirals, antibiotics, antifungals, lung transplant. Next, care of respiratory tract వచ్చేసి don't smoke or vape, avoid pollutant that can damage your airway, start hydrated, exercise regularly, prevent infections. Okay friends, thank you and please subscribe the channel for more videos. Bye friends. And I forgot about to tell you that continue with digestive system. Okay, bye friends.